మహానాడు ఏదైతే ఉందో ఇది 27-28 తారీఖుల్లో జరిగినటువంటి మహానాడు ప్రపంచంలోనే ఒక పార్టీ ఇంతటి అద్భుతంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించడం నా అంచనా ప్రకారం ఇదే మొదటిసారి అవుతుంది. వాస్తవంగా అయితే మనకు పెద్దాయన స్వర్గీయ రామారావు గారు కావచ్చు, పేదల పెన్నిధి గారిని పేరు పొందాడు. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన యొక్క వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు జంజీ అనే పదాన్ని వాడుతున్నాం. వాస్తవంగా ఈ ట్యాగ్ ఆయన వయసు ఎప్పుడు పుట్టాడనేది కాకుండా ఆయనకి ట్యాగ్ ఇవ్వాలి. ఇది జంజీకి సంబంధించినటువంటి జనరేషన్కి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయన మనం తీసుకోవాలి. ఎందుకంటే అతను అలా దూసుకెళ్తా ఉన్నాడు ఈ రోజుటికి కూడా. ఇంకా ఈయనని పుణికిపుచ్చుకున్నట్టు వీళ్ళిద్దరి మధ్యలో రాటుదేలినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ప్రీతమ యువ నాయకుడు, భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ యువతకు కావచ్చు లేదా రాష్ట్రానికి కావచ్చు, దీని అన్నిటికీ భవిష్యత్తు ఎవరైనా ఉన్నారంటే మనకు నారా లోకేష్ గారు. ఈయన వల్లనే ఈరోజు యువగలం ఒక పాదయాత్ర ప్రారంభం కాబట్టే మన యొక్క అమరావతికి కూడా మళ్ళీ జవసత్వాలు కూడుకున్నట్టయింది, రాష్ట్రాభివృద్ధికి శ్రీకారం మళ్ళీ మొదలైనట్టయింది. కాబట్టి ఇవన్నీ గమనించినట్టయితే మనకు మంచి రోజులు ముందున్నాయి, ఇంకా ముందుండబోతున్నాయి. మన అద్భుతమైనటువంటి రాష్ట్రంలో ప్రగతి ముందుకెళ్ళబోతుంది. ఇంకా మహానాడు విషయం తీసుకున్నట్టయితే మామూలుగా మనకు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇది ఒక మహాద్భుతమైనటువంటి పండుగ. ప్రతి ఒక్క కార్యకర్త ఇంటికి నిక్కబడుచుకునేటువంటి ప్రోగ్రాం ఇది. మామూలుగా అయితే మన సంప్రదాయం ప్రకారం ఏదైతే దివాళీ ఉంటుందో లేదంటే ఏ సంక్రాంతి ఉంటుందో అంతకు మించి అన్నట్టుగా మనకు ఉండేది ఇది. అయితే ఈ యొక్క ఏదైతే మన పరిణామ క్రమాలు ఉంటాయో, మొన్న కోవిడ్-19 టైంలో ఎలాంటి కొన్ని మనమందరం కూడా ఆ టైంలో కొన్ని జరగడం వల్ల మనం అంత ఆన్లైన్లోకి జూమ్లోకి రావడం జరిగింది. మీటింగ్స్ అన్నీ కూడా దానిలో జరగనాయి. మనం కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. తద్వారా మనకు ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. అదేవిధంగా ఇప్పుడు జరిగిన దానికైతే మనకు అంగరంగ వైభవంగా నెల్లూరులో జరగాల్సినటువంటి కార్యక్రమం. మీరు నమ్ముతారు లేదో, దీనికోసం నేను ఎప్పుడు కూడా రూమ్ కోసం ఇబ్బంది పడేవాడిని. ఈసారి నేను ముందుగా 3 నెలల ముందటే మేక్ మై ట్రిప్లో నేను రూమ్స్ బ్లాక్ చేసుకోవడం జరిగింది. అయితే వాటిని కూడా నేను రద్దు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క నరేంద్ర మోడీ గారు మన ఎన్డీఏకి అధినేత, ఆయన పిలుపు మేరకు దేశ భవిష్యత్తు కోసం ఆయన పిలుపు మేరకు తొలిసారిగా మన యొక్క పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి విధానం ద్వారా ఒకటైతే జరిగింది, ప్రతి కార్యకర్తకు కూడా పండగ అయినా కూడా ఇంకా పెద్ద పండగలాగా జరిగింది.